హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇవాళైతే మన ఛానల్ అయితే పనిచేయడానికి మనం నాగలక్ష్మి వచ్చిండు, రాజు వచ్చిండు, ఇంకో రాజు కూడా వచ్చిండు. మొన్న చుప్రి ఏమైంది ఫోన్ చేస్తా అరే నీ అబ్బా రెండు రీళ్ళకి వచ్చి అరే ఏమైంది అరే ఇన్ని వీడియోలకు రమ్మని ఎన్నిసార్లు బదులాడుతాడు. హాయ్ ఫ్రెండ్స్, వాడిని మాత్రం పిచ్చి కుక్కని కొట్టినట్టు కొడతా నిజంగా చెప్తున్నా. ఇప్పుడు నేను కొడతారు గాని ఎందుకు సీను ఎందుకు మేము సీన్ కోసం చూస్తాం. అడవుగా నువ్వు ఏమైనా ఫోన్ చేస్తావు అన్న ఏం చేద్దామా వీడియోలో స్కూల్ పోయి వచ్చినాక అని చెప్పానంటు నువ్వు ఎత్తలేదురా, నీకేమైందిరా? ఏమో మీరే ఫోన్ చేస్తాను. ఇప్పుడు అందరు ఇద్దామన్నా మరి మంచి కంటెక్ట్ కదా మరి సబ్జెక్ట్. అరే నీకు బయలు పెట్టిందా చెప్తా. బయలంటే చూపెడతారా బయలు పెట్టిందా? అరే చూపెడతారా బయలు పెట్టిందా లేదంటే చెప్తాను. అన్న ఆయన పుణ్యే గింత గింతే ఉన్నాయి బయలు అంటే అన్న ఫోన్ చేస్తలేదు మీరు. బతుకమ్మ గట్టాడు ఏం చెప్తున్నాను ఎప్పుడు క్రికెట్ ఆడతారా? నువ్వు ఫోన్ చేసినావు మొన్న ఫోన్ చేసినప్పుడేమో ఇంట్లో ఎన్నిటికి ఉమ్మను కరెక్ట్. నేను ఫోన్ చేసి మళ్ళీ పావుగంటకు క్రికెట్ ఆడుతున్నాయి. పావు గంట అయినాక నేను 20 నిమిషాలు 30 నిమిషాలు ఏమన్నారు? ఏమన్నా ఇంటికి పోవాలన్నాను. ఇంటికి పోవాలని పోయినావా? మరాడా పోయినా ఇంకో మీ దోస్తులు పోయినావా? ఇంట్రెస్ట్ ఉంటుంది. మళ్ళా నువ్వు ఇంకొకటి ఏం చేస్తున్నావు, మన వీడియో దాన్ని రీల్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ రీల్లో పెట్టుకుందాం. ఈ ఛానల్ అట్లా కాకుండా మన దాంట్లో పెడదాం, మన దాంట్లో చేద్దాం అనుకుంటే పర్ఫెక్ట్ వస్తా అంటే రీ వాళ్ళకి మేము వచ్చినాం. ఒక కాన్సెప్ట్ చేసే ప్లాన్ ఉన్నాం, చేద్దాం. ఇప్పుడు ఏం చేస్తావు అన్నవాడు పెద్ద అరే చుపోరి మరి నువ్వు రావు పీక్ అవుతావు. అరే చుపోరి మరి నువ్వు రావు పీక్ అవుతావు అన్న అద్దం ఆడు ఉంటే అద్దు. మన వీడియోలు ఉన్నాడు ఎంత మంచిగా చేస్తాడు అన్న నవ్వే ఇంత నవ్వే ఇంత మంచి మంచిగా చేసి మహేష్ బాబు మహేష్ బాబు నువ్వు ఇట్లా చెప్పోరి ఏం లేడు అద్దు నాకు కామెంట్ ఎంత మంచిగా నేను చెప్పండి ఒకటే ముచ్చట. అందరం చేసుకున్నారు రీలు, అందరం ఆడు చేస్తాడు వాడిని ఏ వాక్యం మంచిగా చేస్తాడు. మన 2-3 రీళ్ళు మంచిగా చేయలేడా? ఎంత మంచిగా చేస్తాడు. ఎట్లా కాదురా లోపల వేసుకోలేదు. ఇప్పుడు మంచి రీల్ చేద్దాం. ఏం చేద్దాం చెప్పు నేను చెప్తా. చేయాలి మంచి రీల్ చేయాలి. ఒక పొక్క ఇస్తాం, ఆ పొక్కలు నువ్వు కుతాను మొత్తం కుడుతాం. నువ్వు ఒక అర్ధ గంట దాకా రావు. నువ్వు దాంట్లోకి తీసుకొని రావాలి. ఎట్లా రావాలి అత్తావు కదా బాగా అటు లాస్ట్ గడ్డ మీద అంటే ఎవడన్నా అత్తాడు లేకపోతే ఎవడన్నా అంతేలా చెప్పు. అంటే గవే నా అండ పెడదాం అంటే ఎవడన్నా అత్త ఈడు చేస్తారు బతుకుతాడు లేకపోతే ఇటు రాను. మనం చేసుకుందాం. నీకు దమ్ముంటే వస్తావురా మరి ఇంకేది పెడదాం పా వాగులా చెప్పులు రూపాయి. अरे ब्रांड से मार तो कैसा इधर आता ये ब्रांड से मारता नहीं आता रे బయలు వస్తుంది కదా చెప్పు. తెలుసు కదా బయలు అంటే ఏంటి ఇప్పటికైనా తెలిసిందే తెలుసు పెట్టుకో. చిద్దుగాడు చెప్తా బయలు అంటే కాదు నువ్వు చెప్పినావు కదా వాడిని మొత్తం ఇట్లా తింపించుకుంటాడు మొత్తం వాడికి వెళ్ళి రారా అంటే మొన్న ఎప్పుడు
నువ్వు నైట్ పిలిచినావు ఆ రోజు ఎడిట్ చేయడానికి సుధా రమ్మన్నావు మరి కొట్టు కొట్టు రమ్మన్నప్పుడు సుధా ఎడిట్ చేయడానికి ఫోన్ చేయడన్నా అన్న నాకు ఫోన్ చేయండి నీకు ఆంచెల్ ఫోన్ మాట్లాడిపించింది ఎవరిని ఇవాళ ఫోన్ చేసినట్టు కదా ఇయ్యాల ఇవాళ ఎందుకు చేసినావు సరే ఒక్కసారా చూపెట్టా చూపి అన్న సరే రెండు సార్లు చెప్పినా 2 సార్లు కదా వీడియో కాల్ చేసిండు నువ్వు లేవని అది చేసిండు వీడియో కాల్స్ చేసినావా లేదు చేసిన. ఎన్నిసార్లు వాట్సాప్ అవురా నువ్వు కూడా లంగా ఉన్నారు ఎందుకు అని చెప్పేటవా నువ్వు లావట్టే అప్పట్లో రాసుకున్నది అట్లనే ఉంది అంతే అట్లా ఉంది అట్లా ఇచ్చేది కాదు కరెక్ట్ కదా నువ్వు ఎట్లున్నావు నువ్వు పెద్ద లంగా ఉన్నారు నేను చెప్పాను ఎందుకన్నా అవసరానికి ఏమో వస్తావు లేకపోతే మనం పిలిచినప్పుడు ఎందుకు రాలేదు మన అన్న మీరు దొరుకుతారా? షాప్ కాడ వచ్చిన కంచెలు. క్రికెట్ ఆడుకోవాలి బెట్టింగ్ పెట్టాలని మాట్లాడతావు ఉమ్. ఆ? అమ్మనప్పుడు క్రికెట్ ఆడితే ఇంకోటి మాట్లాడతావు ఇప్పుడు రేపటి నుంచి చేస్తా ఇయర్ నుంచి మాకు మేము చేస్తాం Punishment ఇస్తాం మీకు. నేను చేస్తాను పనిష్మెంట్ ఇస్తా చేస్తా ఆ, చెప్తా. ఇక ఇంకా ఏదైనా ఆడదాకా పోయి. ఆ, నేను బాగా బరుగుంటాడు ఏమని ఉండదు. అన్న అల్కగా ఉంటాడు అంత పక్కెట్ కానీ కాదురా నువ్వు అవసరానికి ఏమో వస్తావు లేకపోతే రావు ఎందుకు? అంటే ఎందుకని మరి నువ్వెందుకు నాకు అర్థం కాదు అత్తయ్య, ఇవాళ నుంచి చెప్పు. ఇయాలని గట్టిగా చెప్పు ఇయాలని అత్త ఇవాళ నుంచి అత్త. ఇయాలని అత్త అత్త. అత్త అత్త. చుప్రి నువ్వు చుప్రి. दोनों चुपरी ఏయ్, చప్రి. दोनों चपरी నువ్వే చప్రి. मेरे चप्पल चपरी నువ్వు చెప్పలేదు చప్రి. కాదే हाँ। ఇది ఎవరు ఇది నుంచి అతను పెట్టుకుంటారు పూరని వేసేసుడే బాపులు ఇన్ని మొత్తం పొద్దుల పోయి ఏంది పరిస్థితి ఏంది ఏం నిర్ణయించారు ఏం కదా నిన్న మనం ఆలోచన చెప్పినాం నా మీద ఎత్తారు కదా ప్రాంకులు అన్ని ప్రాంకులు వాళ్ళు ఒక్కొక్కరు ఎత్తారు కింద కామెంట్లు పప్చార్ వేసినట్టు వేసుకో ఏమైతే నీకు పడ్డా కిందికి ఈయన బయలు పెట్టింది ఆ కామెంట్లు పెట్టి ఇవాళ నిన్న బయలు పెట్టేది కాదు. నిన్న అన్నాడు రాజు అసలు రాజాడు వచ్చిండు అసలు ఈ రాజు వీడియో రాకెళ్ళే బాగా ఎక్కడ మామిడి కంటెంట్ చేసామన్నాం అది ఏం సంగతి వస్తావరా చేద్దామా చేద్దాం ఏ చేద్దాం ఏం చేద్దామన్నా ఇక నచ్చుకుంటే పన్నెండు ఇక పేపర్ అందరం చేద్దాం పరాయన పని అదే నలుగురు ఇద్దాం. ఏ నలుగురా ఏ నలుగురా నువ్వు ఎడిటింగ్ మంచి చేస్తావరా ఎడిటింగ్ అంతే ఎడిటింగ్ కెమెరా ఎడిటింగ్ నీకు ఇస్తాం. చెప్పంటావా నువ్వు కెమెరా మంచి చేస్తావు ఒకటి కెమెరా కెమెరా రాదు. నువ్వు పట్టుకొని వాళ్ళ కెమెరా కదా నువ్వు నిలబడు మీద. వీడియోలు అంతే బాగా చేస్తాడు మనది బట్టి పనికి పని నేను కూడా ఏడేస్తావురా నువ్వు క్రికెట్ ఆడుతావు 100 రూపాయలు అంటావు ఉరుకుతావు ఏడత్తది ఒక్కరోజు అన్న ఒక్కరోజు కాదు అన్న వారం రోజులు గన్ని వీడియో పెట్టావటే ఫోన్ వేసిందా? నిన్న 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 ఈడ రాంగ్ ఏం చేసినావు నిన్న వీడియో ఏం చేసినావు మరి ఎప్పుడు నిన్న రాంగ్ ఏం చేసినావు చేద్దామన్నావా ఏమని పోయినా అన్న నీకు? ఏమని పోయినావు ఏమని పోయినా చెప్పు. ఏమన్నాడు ఆ, అరే నిజంగా. మరి నేను వచ్చి గంట సేపు కూర్చున్నారండి. వచ్చి వచ్చినావారా? క్రికెట్ ఆడేది బెట్టి పెట్టుకున్నా ఇంకా దాన్ని ఏమంటారు ఇంకా అంత అయిపోయినాక ఏమంటారు మళ్ళీ పెట్టుకొని మాట్లాడతాం మళ్ళీ పెట్టుకొని మళ్ళీ ఆడుతుంది మళ్ళీ ఫిట్కం చేసాడు 2 సార్లు లాస్ అయిందట 100 రూపాయల మ్యాచ్ మళ్ళీ అది మొత్తం ఫిట్కం చేయాలన్నాడు ఇక ఆడిని ఆడు మొత్తం పిచ్చోలేక నా వచ్చిన పోరాలు పిలిచినప్పుడు రావచ్చు పిలవలేరు అన్న ఇల్లు రాలేదు సరే సరే పిలవలే అన్న వాస్తవం నువ్వు ఫోన్ చేసింది ఎందుకు మరి ఆడికి ఒమ్మన్నది ఎందుకు ఆడు బెట్టు పెట్టింది అని చెప్పింది సుధా నువ్వే ఆడు వేరే బెట్టు పెట్టిండట అయిపోతా అన్న సుధా నువ్వే చెప్పింది చెప్పినావు లేదా అన్న వద్ద మాత్రం నేను అవద్దమాట వాడు అంతే చోర్ బజార్ అని ఆడుకుందా రాయడ ఏమనుకుంటున్నావురా గుండు కొట్టిట్లా మరి చెప్పు దేకింగే అవురా మంచి ప్రాంక్ అయితే ఉండే మంచి బ్యాగ్ అది ఎవరైతే గుండు పట్టించుకుంటారు అలా 1000 2000 వీడు పక్క కొట్టించుకుంటాడు పక్క ఫస్ట్ పైన చేసాక ఇద్దరా చేసే ఉన్నది అమ్మో ఇయ్యాలి. అంటే గంట నమ్మకం లేకపోతే ఇటు వాళ్ళు 2000 ఇస్తే ఆడు గుండుకు సుధా సిద్ధం ఉన్నాడు వీడు మన వీడియోలకు పనికి వస్తాడా నువ్వు చెప్పి ఇక ఈయన వస్తాడు ఇప్పుడు 2000 ఇస్తేనే గుండు కొట్టించుకుంటా అంటున్నాడు పెట్టింగు 1000 రూపాయలు 1000 రూపాయలు పెట్టి పెడతా ఎవరైతే గుండు కొట్టి వాళ్ళ 1000 రూపాయలు కొట్టించుకుంటా గుండు. ఓకే. సగం గుండు పక్క సగం ఉండా సగం కూడా రమణ స్వీకరించి 2000 ఇస్తే గుండు కొట్టించుకుంటా 2000 ఇస్తే రోడ్డు మీద పెట్టాడు ఎవడానికి కొట్టించు సగం గుండు కొట్టించుకున్నాడేమో ఒకడు 2000 ఇస్తాం సగం గుండు కొట్టించుకో నేను ఇప్పుడు కొట్టించుకుంటా అని చెప్పిన నేను చెప్పు. ఇప్పుడే అంటే వద్దలాడుతావు అన్నదే అన్న ఇప్పుడే గుండు కొట్టించుకుంటా అన్నవా కాదు ఇది మరి మహానటుడు అయితే లేడు వీడు అందుకే నేను ఐసుంటే నువ్వు తీసుకోవద్దే అని చెప్తాను మన నలుగురం తీద్దాం ఇప్పుడు నలుగురు నా ఐదు నలుగురు కాదు, మాట మార్చు. ఐదు ఉన్నారా నలుగురం ఏవో కలతలేదు ఇక వీడియోలో నా చెప్పు
అవసరం అరే బుక్ ఎత్తురా అంటే మరి అందరు నన్నే వచ్చారు ఇట్లా మధ్యలో నుండి ఇట్లా వీడియో తీసిరు మరి నువ్వు రా మరి మధ్యలోకి వస్తున్నావారా ఏంటి నువ్వు చెప్పంటుందని ఓ ఉరికిన 1 కిలోమీటర్ చెప్పు ఎప్పుడు మొన్న సైకిల్ ది ఎంత స్పీడ్ ఉరికినా అలా పడ్డా వీడియో మంచిగా వచ్చిందా ఈడ నీకు అంటాలే సట్టన ఈపులా యాక్చువల్ ఫెయిల్ వీడియో ఇట్లా ఈపులా సట్టన అంటే పట్టుకోవాలి ఫీల్ అయ్యారు ఇద్దరు సైకిల్ పడేసానికి సైకిల్ ఫీల్ అయినావు మనం చెప్పండి సార్ ఇట్లా ఫీల్ అంటుందా ఊరికి చూసుకున్నాడు అది ఎట్లా ఉంటుంది? ఇవన్నీ 3 టేకులు ఇస్తాం మనం 3 టేకులు ఇచ్చినా ఫెయిల్ ఏదో ఫీక్ అంటే మళ్ళీ కానీ అని చెప్పి మనడు అన్నాడు మన మా friend. కాదు వాడు చక్కగా ఉరకలేడు ఇగో గిట్లా ఇక అంటుందని నాకు తెలుసు ఇట్లా ఎవరు ఉరికి? మరి గిట్లా గిట్లా ఉరికినా ఎట్లు చూడాలి, ఏం మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడు పోరంటాడు పోరంటాడు ఆడు బోరలు ఎక్కుంటున్నా నీతో ఒకటి చెప్తుంటా నాతో ఒకటి చెప్తున్నా బెట్టింగ్ పెడతా ఛాలెంజ్ పెడతాం 1000 రూపాయలు పెడతా గుండు పట్టించుకున్నా లభిద్దా ఇంకో 2000 రూపాయలు ఇస్తావా చాలా నువ్వే పెడుతున్నావు కదా ఛాలెంజ్ పెడతాం